భర్తను కోల్పోయిన తల్లి అన్నీ తానే అయ్యి కొడుకును అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ప్రయోజకుణ్ణి చేస్తుంది. మంచి ఉద్యోగం తెచ్చుకున్నాక కొడుకు ఇష్టపడ్డ అమ్మాయితో ఘనంగా పెళ్లి జరిపిస్తుంది. అంతవరకు తల్లే లోకంగా బతికిన ఆ కొడుకు భార్య మాటల్లోని మంచి చెడును గ్రహించే స్థాయిని కోల్పోయి భార్యతో పాటుగా తాను కూడా ఆ ముసలి తల్లి వారి మధ్య అనవసరపు వస్తువుగా భావిస్తాడు. వివాహం జరిగినప్పటి నుంచి కొడుకు కోడలు ప్రవర్తనలో వస్తున్న మార్పుల్ని గమనిస్తున్న ఆ తల్లి ఆమంతటా ఆమె ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. కాలం ఎవరి కోసం ఆగదు. ఆ గమనంతో మన ప్రయాణం కూడా తప్పదు. అనుకున్న రోజు రానే వచ్చింది. ఇంటి నుంచి కన్న తల్లిని వెళ్ళగొట్టిన ఆ కొడుకు భార్యావియోగంతో బాధపడుతూ వృద్ధాప్యంలో తన కొడుకు కోడలు పంచన బతుకు వెళ్ళదీస్తూ ఉంటాడు. ముసలితనంలో ఉన్న మామకు సపర్యలు చేయలేక ఆ కోడలు విసుగు చెంది భర్తతో చెప్పి మామని ఇంటి నుంచి వెళ్ళగొట్టిస్తుంది. గత్యంతరం లేని ఆ కొడుకు కూడా భార్య మాట వింటాడు. ఎటు వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితిలో ముసలితనంలో ఉన్న ఆ తండ్రి ఒక గుడి ప్రాంగణానికి చేరి కూర్చుంటాడు. 2 రోజుల నుంచి ఆహార పానీయాలు లేకపోవడం వల్ల సొమ్మసిల్లి కింద పడిపోతాడు. ఎవరో తన ముఖంపై నీళ్లు చల్లినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూస్తాడు. మాటలతో గాయపరిచి ఇంటి నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత అదే గుడి మెట్లపై భిక్షమెత్తుకుంటూ తలదాచుకుంటున్న తన కన్న తల్లి ఒడిలో తలవాల్చి ఉంటాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కన్న తల్లిని చూసి బోరుమని ఏడుస్తాడు. అమ్మా, నేను నీకు ఏ స్థితినైతే కల్పించానో ఆ దేవుడు నాకు అదే స్థితిని నా కొడుకు కోడల ద్వారా కల్పించాడు. నన్ను కంటికి పాపలా కాపాడిన నా కన్న తల్లిని అనాథగా చేసిన పాపమే నన్ను కూడా ఇక్కడికి రప్పించింది అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అవేమీ పట్టనట్టు ఆ తల్లి కొడుకు ముఖంపై ఉన్న నీటిని తన కొంగుతో తుడుస్తూ ఉంటుంది. కన్న తల్లిదండ్రుల బాగోగులు మరచి వారికి మనం మిగిల్చిన ఆ వేదన సంద్రంలోనే రేపటి రోజున మనం తీరం తెలియక కొట్టుకుపోతాం. మన పిల్లలు కూడా మన బాగోగులు మరిచిన వేళ.